అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసైతే మన కోనసీమలో కోవా ఎలా రెడీ అవుతుందో చూద్దాం రండి. చూసారా, కళాయి నిండా పాలు వేసుకుని శుభ్రంగా మరగొడుతున్నామండి. పాలన్నీ కూడా 25 లీటర్ల పాలు మీకు చూసారా, అలా మరుగుతూనే ఉండాలి అన్నమాట. అలా కొడతానే ఉండాలి. వాటిని కొడతా ఇక్కడికి వచ్చేసి ఒక 5 లీటర్లు అలా వస్తుంది అనమాట. పాలన్నీ దగ్గర గంటని మరిగిపోయాక చూసారా, పొంగుల్లా మరిగిపోతాయి అన్నమాట. పాలు చిక్కటి పాలు వేసుకోవాలండి. చిక్కటి పాలు అది కోవా మహా టేస్టీగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది కోవా అయితేని. మన కోనసీమలోనే ఫేమస్ కదా కోవా అంటేని. ఎక్కడైనా సరే దొరుకుతుంది. చూసారా, పాలు అలా మరుగుతూ వాటిని కొడతానే ఉండాలన్నమాట. మంట వేసుకుంటూ వాటిని కొడతానే ఉండాలి. ఆ పాలన్నీ కూడా 5 లీటర్ల పాలలోకి వాటిని మనం మరిగిలా కొట్టుకోవాలన్నమాట. తిప్పుతూనే ఉండాలన్నీ. కోవాకు వచ్చేసరితేని ఎక్కడ మనం వదిలేసినా బొగ్గు అయిపోతుంది అన్నమాట. సరే, పాలు అలా మరిగాక వాటిని తిప్ప చక్కగా 5 లీటర్ల పాలలోకి వచ్చేస్తుంది అన్నమాట. అవి అలాగే ఈ కోవా అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్గా చూసిన వాళ్ళు అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే చూసారా, పాలు ఎలా మరిగిపోతున్నాయో సిలమంటని. అలాగే కొట్టాలండి వాటిని. అలా పొంగిపోతూ ఉంటాయన్నమాట. వాటిని అలాగా వేసుకుంటూ కొట్టుకోవాలి. చూసారు, పాలు సగం పాలు సరిపోయింది. దానికి తగ్గ షుగర్ 25 లీటర్ల పాలులోకి మేము 2 కేజీలన్నర షుగర్ అయితే వేస్తున్నారు కొలత. కానీ మనం ఇంట్లో చేసుకుంటే 1 లీటర్ 2 లీటర్లు మనకు తగినంత షుగర్. ఎందుకంటే ఒకళ్ళు తక్కువ తింటారు, ఒకళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి మనకి తగినంత చూసుకుని వేసుకుంటాం. కానీ పాలు మాత్రం బాగా మరగొట్టుకోవాలి. మరగితేనే మనకు ఆ టేస్ట్ పాలు కోవాలో వస్తుంది అన్నమాట. చూసారా, పంచదార వేసాక బాగా తిప్పుతున్నారు దాన్ని కోవాని. అలాగా పలుకులు లేకుండా కొట్టగా అలాగ పంచదార వేసి అలా పొంగిపోవాలన్నమాట పాలు. అలాగ అయ్యాక మనకి కోవా రెడీ అవుతుందండి. 3 స్టెప్పుల్లో మనకి కోవా అవుతుంది. మంట చూసారా, కోవాకి అలాగ ఉండాలన్నమాట మంట. అలా మంట కొట్టుకుంటూ అలాగ తిప్పుతానే ఉండాలి. చేతులు పడిపోతాయి తిప్పిన వాళ్ళకి మాత్రం. ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయింది. చూసారా, సగం రెడీ అయిపోయింది. ఒక గొంతుగా రెడీ అయ్యింది. ఇంకా 2 వంతులు కోవా రెడీ అవుతుంది అన్నమాట. తర్వాత ఇంకా కొంత తిప్పుగా మనకి ఇంకా దగ్గరికి పడిపోతుంది. దీంట్లో మనం ఏమి కలపలేదు, ఓన్లీ పాలు పందార అంతే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఏంటక్క ఎక్కడ అని ఏంటి అడ్రస్ పెడతలేదు, కానీ కోవా ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. అడ్రస్ అయితే పెడతలేదు నేను. అది అవసరం వచ్చి ముందు పెడతాను. అది ఎక్కడ ఏంటన్నది. చూసారా, కోవా రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, మన కోనసీమ కోవా ఆల్మోస్ట్ 2వ రకం రెడీ అయిపోయింది అన్నమాట. కొంచెం ఇంకొక 10 నిమిషాలు తిప్పేయమంటే గట్టిగా అయిపోయింది. అస్సలు కోవా మనకు వచ్చేసింది అన్నమాట. అది కోవా రెడీ. సూపర్ కదా. మీకు ఇష్టమా కోవా? ఇష్టమన్న వాళ్ళకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారా, ఆ వేడి కోవా కప్పులోకి వేసుకుని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది.
ఇది నిన్న తీసిన వీడియో అండి. నిన్న వర్షం పోతే మరి నాకే అది కావా నేనైతే టేస్ట్ చూస్తానంటే నాకు ఇచ్చారన్నమాట. తీసుగా కళాయి లేదు, మనం పల్లీలు ఎత్తడి పల్లీల్లో వేసేసుకుని కావాలి ఇలాగా రెడీ అయిపోద్ది. అది చల్లారాక పిల్లలు చేసేసుకుని అమ్మేస్తారనమాట. అంతే అండి. కోవా ఏమి ఉండదు, ఓన్లీ పాలు పందార. సూపర్ టేస్ట్ మాత్రం వచ్చేస్తుంది అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. నిన్న నేను టేస్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. నేను అలా స్వీట్ తిన్నాను, అలాంటిది మీకు చూపిద్దాం కదా అని ట్రై చేశాను అనమాట. ఎలాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.